గారు ఐటీ నిపుణులు అండ్ రాజేంద్ర గారు ఐటీ నిపుణులు అండ్ శ్రీకృష్ణ గారు ఐటీ నిపుణులు ఉన్నారు. సో ముందుగా మనము రామ్మోహన్ గారితో ప్రారంభిద్దాం, రాజకీయ విశ్లేషకులు అండ్ అడ్వకేట్ వారు. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. అన్మ్యూట్ చేస్తారు ఒకసారి, మ్యూట్లో ఉన్నట్లుంది. చెప్పండి. ఎస్ అంటే అనేక అనుమానాలు, అంటే బ్యాలెట్ నుంచి మనము ఈవీఎంకి వచ్చినప్పుడే అనేక అనుమానాలు, అంటే వాళ్ళు గెలిచినప్పుడు ఏమీ ఉండదు కానీ ఓడిపోయినప్పుడే ఇటువంటి అనుమానాలన్నీ కూడా రైజ్ చేస్తున్నారు. అలాంటిది మనం ఈ ఓటింగ్ వైపు వెళ్తున్నాం. ఇప్పటికే విజయవంతంగా ఒక ప్లేస్లో దీన్ని నిర్వహించడం కూడా జరిగిందంట. అంటే భారతదేశంలో భవిష్యత్తులో మన ఫోన్ ఉంటే ఫోన్ ద్వారానే ఓటేసేటువంటి ఒక సౌలభ్యం రాబోతోంది. కానీ దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాలంటే ఇది ఒక చక్కటి మార్గం అని మరొక వర్గం చెబుతోంది. అసలు ఎలా చూస్తారు? టెక్నికల్లీ ఎంతవరకు సాధ్యమవుతుంది, ఏంటి? దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? గారు, మీకు మిత్రుడు ఐటీ నిపుణులకు కరం, అట్లాగే ఫోర్సైట్ ఇంప్రెషన్ కూడా. నేను నా గురించి మరొక కోణం కూడా చెప్తాను. మీరు ఇప్పటిదాకా నన్ను కేవలం రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషణ చూశారు కానీ నేను లోక్సత్తా ఉద్యమ సంస్థకి 2 ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిని, టూర్ లో ఉన్నాం. దయచేసి క్షమించాలి మిత్రులందరూ కూడా. మేము ఎలక్షన్ రిఫార్మ్స్ నే పనిచేసినాం, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. ఆరోగ్య సర్వీస్ కనుక ఎలక్షన్ రిఫార్మ్స్ లో ఈవీఎం గురించి కానీ ఇతరత్ర గురించి మేము చాలా పరిశోధనలు చేసినాం. అందుకని అథెంటిక్ గా నేను చెప్పగలుగుతాను. ఐటీ నిపుణులు పూర్తిగా టెక్నికల్ చెప్తారు. ఎన్నికల సంస్కరణలో ఏం చేయాలి, అసలు ఓటింగ్ లో ఏం చేయాలి, డబ్బు లేకుండా, సారా లేకుండా ఓటింగ్ ఎట్ట పాల్గొనవచ్చు అని చెప్పేదాన్ని. ఇప్పుడు నేను కేవలం ఈ సబ్జెక్ట్కి వస్తాను. దీనిలో నాకు 2 మంచి ఉంది, చెడ్డ. అంటే కత్తితో కూరగాయలు కోయచ్చు విజయ్ గారు, మిరకాయలు కోయచ్చు. కత్తి తప్పుగా కోసేవాడి తప్పు. ఇదే నేనేమంటున్నాను అంటే దీనిలో 2 చెప్తాను. నేను మన వ్యతిరేక కూడా 2 చెప్తాను. మొట్టమొదటి నేనేమంటున్నానంటే ఈ ఓటింగ్ ఎవరు చేయగలుగుతారు? కేవలం మనకు చాలా కంప్యూటర్ విజ్ఞానం తెలిసిన వాళ్ళు చేయగలుగుతారు కదా. అంటే కనీసం సెల్ ఫోను, మన ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వాళ్ళు చేయగలుగుతారు. కానీ మామూలు సామాన్య ప్రజలు ఉపయోగించుకోలేరని ఉంటారు. కానీ ఈవీఎంల విషయంలో చదువుకున్న వాళ్ళకే చాలా అనుమానాలు వచ్చేది తప్ప చదువుకోవడానికి అనుమానాలు రాలే ఎప్పుడు కూడా. ఎందుకంటే చదువుకోని వాళ్ళు నిరక్షరాస్యులు ఈవీఎం ను బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. మేము ట్రైనింగ్స్ ఇచ్చాం ఈవీఎంల మీద. ఎన్నికల ఎలక్షన్ వాచ్ జరుపుతాం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ వాచ్ జరుపుతున్నాం. చదువుకున్న వాడికి చాలా అనుమానం వచ్చింది. చదువుకున్నవాడి కన్నా సాకరాయణయం అన్నట్టు వాళ్ళకి మాత్రం ఏమనుమానాలు రాలేదు. ఈవీఎంల మీద చదువుకున్న వాళ్ళకి ఎక్కువ అనుమానాలు వస్తున్నాయి. ఈవీఎం సంగతి వేరే మాట్లాడుతున్నాం. ఇక ఈ ఓటింగ్ సంగతి చెప్తే, ఈ ఓటింగ్ లో ఒకటేమో మంచి ఏంటంటే, ఎవరైతే సోమరిపోతుగా మేము క్యూలో నిలబడన్నా, మేము ఓటింగ్ అక్కడికి పోవాలన్నా అనే వాళ్ళకి ఇది మంచి సౌలభ్యము. క్యూలో నిలబడడం, మేము ప్రత్యేక వ్యక్తులము, అందులో క్యూలో అందరు సామాన్యత నిలబడాలంటే ఇంట్లో కూర్చొని ఓటేయచ్చు, ఇది మంచిది. కానీ ఇప్పటికే చాలా మంది టీచర్లు లేకుంటే ఇతరత్ర ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్స్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళు దాన్ని అమ్ముకుంటున్నారు కదా. ఇంటికి ఓటు ఇస్తే పోస్టల్ బ్యాలెట్ 5,000 10,000కి అమ్ముకొని అభ్యర్థుల సమక్షంలో ఓటు వేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ ఓటింగ్ ప్రవేశపెడితే వాళ్ళు ఇంట్లో కూర్చొని కంప్యూటర్లో ఓటేస్తే ఎవరితోనైనా వాళ్ళ ఏజెంట్లను పంపి ఎవరైతే మన అభ్యర్థులు ఉన్నారో నా ముందు ఓటే 10,000 ఇస్తా అంటే 10,000కి అమ్ముకుంటాడు కదా ఈ ఓటును. మరి ఇప్పుడు జరగదా అనొచ్చు మీరు. కానీ ఈవీఎం లోపలికి వెనక రహస్య ఓటింగ్ కదా. అక్కడ ఇప్పుడు ఇది బహిరంగం చేస్తున్నారు ఓటింగ్ లో. మీరు ఈవీఎం లో ఓటేస్తే మన పోలింగ్ బూత్ కి వెళ్ళాక లోపల ఎవరికి ఓటేస్తున్నారో తెలియదు కదా. కనుక డబ్బులు తీసుకున్నా ఎవరికైనా ఓటేస్తాం. 10 మంది డబ్బులు తీసుకున్నా. ఇక్కడ డబ్బులు ఇచ్చారు ఏం చేస్తారు, నా ముందే ఓటేయి అని చెప్పి వాళ్ళ యాప్ అదే ఫోన్ నుంచి తీసుకొని ఉంటాడు. అప్పుడు మరి దుర్మార్గంగా పోతుంది కదా. అంటే ఓటు రేపు పెంచుతున్నాం మనం. నిజంగా చెప్పాలంటే ఒక మంచి పరిణామం. నిజంగా ఈ ఓటింగ్ అనేది ఒక మంచి ఆహ్వానించదగ్గదే. బీహార్ లో 6 కౌన్సిల్లో ఈ ఓటింగ్ చేశారు. దేశంలో ప్రప్రదం, నేను అభినందిస్తున్నా. కానీ ఈ ప్రమాదం ఉంది. నేను చెప్పాను కాదు కోసేవాడి. మన అభ్యర్థులు సారా పోసి డబ్బులు పంచి ఓట్లు కొన్నంత కాలం ఇది పనిచేయదు అంటున్నాను. ఇవాళ చాలా మంది అమ్ముడు పోయేది, చాలా మంది మనం దుర్మార్గమైన రోషన్ విజయ్ మనకు పేదలు అమ్ముడు పోతున్నారు అంటున్నారు. నిజమే, పేదలు చచ్చిన దానికి వచ్చిందే కట్టమని డబ్బులు తీసుకుంటారు, వేసేవాడికి వేస్తున్నారు, పోలింగ్ బూత్ వెళ్ళేస్తున్నారు. పేదల ఆశల మీదే ప్రభుత్వాలు మన ప్రజాస్వామ్యం బతుకుతుంది. కానీ ఇప్పుడు ఎవరైతే నేను చెప్పాను కదా, పోస్టల్ బ్యాలెట్లు పోటీలు పడి క్యూలో నిలబడి కొట్లాడి తీసుకుంటున్న చాలా మంది ఎలక్షన్ డ్యూటీలో పాల్గొన్న వాళ్ళు చాలా మంది 100కి 90 మంది ఉన్నారు. 10 మంది నిజాయితీ పేరెంట్లేదు.
కానీ 90 మంది, నేను చెప్తున్నా కదా, ఎలక్షన్ డ్యూటీ పేరు మీద పోస్టల్ బ్యాలెట్ తీసుకొని 10,000క 20,000కు ఒక కోట అమ్ముకుంటున్నారు. అది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఈ ఓటింగ్ వల్ల. వీళ్ళు కళ్ళ ముందు వేయాలి కదా. చాలా మంది టీచర్లకు వెబినార్లో పాల్గొనడం రాదు, రోజు మీటింగ్ చేస్తుంటారు, ఎటో పోతుంటది. అటువంటిది ఏమంటే మీరు వేసుకోండి ఓటు, డబ్బులు ఎంత తీసుకొని చెప్పంటే సెల్ ఫోన్ అప్పచెప్తారు, నా భార్యది నాది 2 ఓట్లు వేసుకోమంటాడు. అంటే ఇప్పుడు మనకు సౌలభ్యం ఏంటంటే ఒక ఫోన్ నుంచి 2 ఓట్లు వేసుకోవచ్చు. కనుక ఆ 2 ఓట్లు వేసుకోమని వీడు 20,000 తీసుకుంటాడు. అప్పుడు ఎట్లా అంటున్నాడు. నేను ఏమంటున్నా అంటే ఈ ఓటింగ్ అనేది అభివృద్ధి చెందిన సమాజంలో ఉన్నా దానిలో ఈ ఎన్నికల్లో డబ్బు వంచుడు సారవంచుడు లేదు, మన దగ్గర ఉన్నది. దీనికి తగ్గట్టుగా నేను ఇప్పుడు అంటే బ్యాలెట్ పోమంటలేను, కానీ ఈవీఎం ఓటింగ్ ద్వారా ఈవీఎం ఛాలెంజ్ కూడా చేస్తే ఈవీఎం ట్యాంపరింగ్ చేయరాదు. ఇప్పుడు ఎవరినైనా చంపాలంటే ఆయుధం అక్కర్లేదు, వాడు ప్రతిఘటించకుండా ఊరుకుంటే ముక్కు ముసే చచ్చిపోతాడు, ఆయుధం లేకుండా చంపగలుగుతాం మనుషులు. అవును, ఇది ఈవీఎం ఇంటికి ఇస్తే నేను ట్యాంపరింగ్ చేస్తా అంటున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ అవుతుంది అనేవాడు అంటే తెలిస్తేమో తమకు, ఓడితేమో ఈవీఎం తప్ప. ఇప్పుడు గెలిచిన మా గొప్పతనం గెలిచినట్టున్నారు అందరూ, ఓడితే మాత్రం వాళ్ళు ఈవీఎం తప్పంటున్నారు. మీరు చూడండి, బీజేపీ కాంగ్రెస్ 2 ఓడుతున్నాయి కదా. నిజంగానే పార్టీ గెలవాలి కదా. ఈవీఎం లో ట్యాంపరింగ్ చేయదలుచుకుని నన్ను నేను ఛాలెంజ్ చేస్తాను. ఈవీఎం లో ట్యాంపరింగ్ ఇంటికి ఇస్తే నేను చెప్పాను కదా, ముక్కు ముస్తే పడి చంపేయచ్చు, వాళ్ళకి ప్రతిఘటించండి. ఈవీఎం వాళ్ళ ఇంటికి అప్పచెప్పం. ఈవీఎం ఎలాంటి టెక్నికల్ మా మిత్రులు చెప్తారు, ఈవీఎం ఎలాంటి బయట దానికి లొంగదు. అటువంటి అప్పుడు ఈవీఎంలేమో దాన్ని ఎట్లా వాడుకుంటున్నారు, గెలిస్తే మా గొప్ప, మాకు ఈవీఎం సంబంధం లేదు. ఓడంగానే ఇదే పార్టీలు మళ్ళీ ఈవీఎంల మీద నెపం మోపుతున్నారు. అన్ని పార్టీలు తిలా పాపం తలా బీడికడు, వాళ్ళు ఆడలేక మధ్యలో ఓడంటున్నారు. వీళ్ళు ప్రజాభిమానం గెలుచుకుంటే ఎవడైనా గెలుస్తాడు. ఈవీఎం విషయంలో పెడతాం కానీ ఈవీఎంలు వాడటం. ఎస్ రామ్మోహన్ గారు, మీ సిగ్నల్ కొంత లో ఉన్నట్లుంది, మళ్ళీ మీకు